కూడా తరలించినట్లు ఇతర ఆసుపత్రికి కూడా తరలించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 9 మందిలో దాదాపు 4-5 కార్మికులకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు, 70% వరకు కూడా వాళ్ళ బాడీ కాలిపోయినట్లుగా కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, మొత్తం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు మొత్తం 34 దాదాపు మంది కూడా పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే చనిపోయిన వారికి ₹1,00,00,000, ఏదైతే తీవ్ర గాయాలైన వారికి కూడా ₹10,00,000 ఆర్థిక సాయం అందిస్తాం. తక్షణ సాయం కింద వారి కుటుంబ సభ్యులకు, ఎందుకంటే వారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్న వారికి ఇతర ఖర్చులు ఉంటున్న నేపథ్యంలో వారి కోసం ₹1,00,000 తక్షణ సాయం అందించిన నేపథ్యంలో ఆ బాధిత కుటుంబాలకు కూడా ఒక మనోధైర్యం కల్పించేందుకు కూడా అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ధృవ హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. ఇందులో 9 మంది కార్మికులు చికిత్స పొందుతున్న నేపథ్యంలో వారి యొక్క పరిస్థితిని, డాక్టర్లను ఎలా ఉందన్న అంశాన్ని కూడా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారి యొక్క బాధిత కుటుంబ సభ్యులను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి వాళ్ళకు కొంత మనోధైర్యాన్ని కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రి పొంగిలేటి, వైద్య ఆరోగ్యకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సో ఇక్కడ ఏదైతే 9 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటుగా వారి కుటుంబాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. మనం పటాన్ చెరువులోని ధృవ హాస్పిటల్ లోపల నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో, అక్కడ చికిత్స పొందుతున్నారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ధైర్యం అందించేందుకు, వాళ్ళ కుటుంబ సభ్యులతో తిరిగి మళ్ళీ మాట్లాడేందుకు నేరుగా ఆయన ఆసుపత్రికి చేరుకున్నారు. ధృవ హాస్పిటల్లోని లోపలి వార్డుల దగ్గర నుంచి మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారు, బెడ్ దగ్గర వెళ్ళారు. అక్కడ ఎవరైతే ఆ బెడ్ పైన చికిత్స పొందుతున్నారో, తీవ్ర గాయాల పాలైనటువంటి వాళ్ళందరినీ నేరుగా ఆయన కలవడం కోసం, మాట్లాడడం కోసం, అక్కడ వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, ఎంతవరకు మెరుగైనటువంటి చికిత్స అందుతుంది, నిన్నటికి ఇవాళకి మనం చూస్తున్నాం ఎంత తీవ్రంగా మొత్తం ఫేస్ మనం చూడొచ్చు, మొత్తం నల్లగా అయిపోయింది. అంటే కాలిన గాయాలతో మొత్తం నల్లగా ఎట్లా అయిపోయిందో, మొత్తం చర్మం ఊడిపోయినటువంటి చాలా దారుణమైన స్థితిలో ఆయన బెడ్ పైన పడుకున్నటువంటి పేషెంట్ మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళారు. మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కనిపిస్తున్నారు, మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కనిపిస్తున్నారు, మంత్రి వివేక్ వెంకటస్వామి కనిపిస్తున్నారు. అక్కడ డాక్టర్లని అడిగి తెలుసుకుంటున్నారు. సో నిన్నటికి ఇవాళకి ఏమైనా పరిస్థితిలో మెరుగుదల కనిపించిందా, చికిత్స ఎట్లా అందుతుంది, ఏ రకంగా అందుతున్నది, ఎటువంటి చికిత్స అందిస్తున్నారు, సో వాళ్ళు ఎప్పటిలోగా కోలుకుంటారు తదితర విషయాల గురించి నేరుగా డాక్టర్లతో అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మనం ధృవ హాస్పిటల్ నుంచి విజువల్స్ చూస్తున్నాం. లోపల వార్డులో ఎక్కడైతే చికిత్స పొందుతున్నారో, ఐ థింక్ ఐసీయూ అనుకుంటున్నాను అది, సో దాంట్లోకి వెళ్ళారు, వార్డులోకి వెళ్ళారు, నేరుగా చికిత్స పొందినటువంటి పేషెంట్స్ని చూస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో నిన్న ఎంత ఘోరమైనటువంటి దుర్ఘటన జరిగింది. పాషమైలారంలోని సిగాచి కంపెనీలో, కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగి, అంటే పేలుడు జరిగి తద్వారా అగ్ని ప్రమాదం జరిగి దాంట్లో తీవ్రంగా గాయాల పాలయ్యారు, చాలామంది మృత్యువాత పడ్డారు. 36 మంది కార్మికులు మృత్యువాత పడ్డారు, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వివిధ హాస్పిటళ్లలో వారు చికిత్స పొందుతున్నారు. సో ప్రస్తుతం అయితే ధృవ హాస్పిటల్కి నేరుగా వెళ్ళారు. కాసేపటి కింద ఆయన స్పాట్కి వెళ్ళారు. సిగాచి కంపెనీలో నిన్న ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో 3 ఫ్లోర్ల బిల్డింగ్ అని చెప్తున్నారు అది. సో మొత్తం అక్కడ కుప్పకూలిన పరిస్థితి. ఆ ఫ్లోర్ బిల్డింగ్ శిథిలాల కింద కూడా ఇంకా చాలామంది చిక్కుకొని ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళైతే క్షేమంగా బయటపడాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎవరెవరు అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు, వార్డులోకి వెళ్ళారు, అక్కడ పేషెంట్స్ని వారితో మాట్లాడుతున్నారు. సో కొంతమంది మాట్లాడే స్థితిలో ఉన్నారు. సో ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు ప్రమాదం ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది పేషెంట్స్తో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. సో ఆ పేషెంట్ కూడా మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రికి ఏ రకంగా ప్రమాదం జరిగిందో చెప్తూ ఉన్నారు. సో కొంతమంది అయితే మాట్లాడే స్థితిలో ఉన్నారు, కొంతమంది అయితే చాలా తీవ్ర గాయాల పాలై 70-80% కాలిన గాయాలతో బెడ్ పైన పడుకుని చికిత్స పొందుతున్నారు. సో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తున్నారు, ఒక్కొక్క బెడ్ దగ్గరికి వెళ్తున్నారు, ఒక్కొక్క పేషెంట్తో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు ఎవరైతే చికిత్స పొందుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో మనం చూస్తున్నాం, సో కొంతవరకు మాట్లాడే స్థితిలో కొంతమంది కనిపిస్తున్నారు, కొంతమంది పూర్తిగా ఇంకా అపస్మారకంగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. ప్రమాదం జరిగినటువంటి విధానం ఎట్లా, ఆ తీవ్రత ఎట్లా అనేది నేరుగా వారితో అడిగి తెలుసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 10ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా తక్షణ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక్కడ పేషెంట్తో మాట్లాడుతున్నారు. परिवार के लोग को ये
इधर कोई भी परिवार के नहीं। फिर परिवार को पता लगा आपको ऐसा हो गया, मार लगे बोलते। अच्छा बोलो क्या तो हुआ? परिवार का नंबर है कुछ बोलने के लिए? ఫ్రెండ్స్ ఇలా ఫ్యామిలీ ఏదంటే డీటెయిల్ తీసుకొని ఇంటిమేట్ చేయండి. రైట్. ఇస్తున్నా Yes, sir. టేక్ హిస్ ఫ్యామిలీ డీటెయిల్స్. Yes, sir. Sir, recorded, sir. రైట్. నిన్న సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు కారణంగా తీవ్రంగా గాయాల పాలైనటువంటి వారిని నేరుగా వెళ్ళి పరామర్శిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పటాన్చెరులోని ధృవ హాస్పిటల్కి వెళ్ళారు. ఒక్కొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళారు. కొంతమంది పేషెంట్స్ పూర్తిగా అపస్మారకంలో ఉన్నారు, కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రమాదం ఎట్లా జరిగింది, మీది ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఏ ఊరు అంటూ తదితర వివరాలని ముఖ్యమంత్రి నేరుగా పేషెంట్స్తో మాట్లాడి తెలుసుకుంటున్నారు. డాక్టర్లను కూడా వైద్య పరిస్థితి పైన అడిగి తెలుసుకున్నారు, ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది, సో నిన్నటికి ఇవాళకి ఎటువంటి బెటర్మెంట్ కనిపించింది అన్న దానిపైన ముఖ్యమంత్రి నేరుగా ఆరా తీస్తున్నారు. మనకు మంత్రులు కూడా కనిపిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. నిన్న మనం విజువల్స్లో చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం ధృవ హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి వారి జాబితా మనం చూస్తున్నాం. సో వాళ్ళంతమంది ప్రస్తుతానికి ధృవ హాస్పిటల్లో కొంతమంది, తర్వాత మిగిలినటువంటి వేర్వేరు హాస్పిటల్స్లో, ప్రైవేట్ హాస్పిటల్స్లో కొంతమంది చికిత్స పొందుతున్నారు, డాక్టర్లతో మాట్లాడుతున్నారు. పేషెంట్స్ కుటుంబ సభ్యులు అనుకుంటా, ఐ థింక్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది అక్కడ పేషెంట్కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. వాళ్ళు వేడుకుంటున్నారు, మెరుగైన సాయం అందించండి అంటూ, తమ కుటుంబ సభ్యులకు మెరుగైన వాళ్ళకి మెరుగైన సాయం అందించండి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు, ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇంతకుముందే ప్రకటించారు ప్రభుత్వం తరపున వాళ్ళకి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం డెఫినెట్గా జరుగుతుంది. ₹1 ఆర్థిక సాయంతో పాటుగా ఎవరైతే మళ్ళీ తిరిగి పని చేసుకోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి 10 లక్షల సాయం, తర్వాత కొంతవరకు కోలుకొని పని చేసుకోగలిగే వాళ్ళకి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తక్షణ సాయం కింద 50,000, తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకు 50,000, తర్వాత తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు ₹1,00,000 తక్షణ సాయం కింద. కానీ కంపెనీ తర్వాత ప్రభుత్వం రెండు కలిసి ఆ కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఇటువంటి ప్రమాదాలు ఎందుకు జరిగాయి, ఎందుకు జరుగుతున్నాయి, గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగాయి, ఇప్పుడు కూడా చాలా దారుణమైనటువంటి ప్రమాదం జరిగింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 36 మంది మరణించారు అంటే ఆ ప్రమాద తీవ్రత ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హాస్పిటల్ లోపలికి వెళ్ళారు, ఆ పేషెంట్స్తో మాట్లాడారు, డాక్టర్లతో మాట్లాడారు, మెరుగైన వైద్యం అందించండి అంటూ ఆ డాక్టర్లకు సూచించారు. సో వార్డు నుంచి ముఖ్యమంత్రి వెనుదిరిగారు. సో కాసేపటి కింద నేరుగా సిగాచి పరిశ్రమ దగ్గరికి వెళ్ళారు, ప్రమాదం జరిగినటువంటి తీరును నేరుగా పరిశీలించారు, అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యల్ని పరిశీలించారు ముఖ్యమంత్రి. అనంతరం అక్కడి నుంచి ధృవ హాస్పిటల్కు చేరుకొని తీవ్రంగా గాయపడ్డటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా వాళ్ళతో మాట్లాడారు. ప్రమాదం ఎట్లా జరిగింది, మీది అంటే వాళ్ళ వివరాలు కూడా అడిగారు. అంటే మీది ఏ ఊరు, ఎక్కడ, మీ కుటుంబం ఏంటి అనేది సంబంధించి దాని డీటెయిల్స్ కూడా ముఖ్యమంత్రి పేషెంట్స్తో మాట్లాడారు, డాక్టర్లకు సూచించారు, మెరుగైన వైద్య సహాయం అందించండి, మెరుగైన వైద్యం అందించండి అంటూ ముఖ్యమంత్రి డాక్టర్లకు కూడా సూచించారు. మనం ధృవ హాస్పిటల్స్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ధృవ హాస్పిటల్లో ముఖ్యమంత్రి వెళ్ళి పరిశీలించారు, వారితో పేషెంట్స్తో మాట్లాడారు. ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి మళ్ళీ ధృవ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నారు. సో నిన్న జరిగినటువంటి పెను దుర్ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు, 10ల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. సో వాళ్ళందరూ వేరువేరు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా శిథిలాల కింద కూడా ఇంకా 10ల సంఖ్యలో ఒక 20 మంది దాకా శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చు అని భావిస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రాణాలతో ఉండాలి అన్నటువంటి ఆశాభావం వ్యక్తమవుతుంది. బిగ్ టీవీ కూడా అదే కోరుకుంటుంది. ఆ శిథిలాల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ప్రాణాలతో రావాలని కూడా బిగ్ టీవీ కూడా ఆకాంక్షిస్తుంది. డాక్టర్లతో ముఖ్యమంత్రి ధృవ హాస్పిటల్ దగ్గరికి అంటే కిందికి వచ్చి వాళ్ళు వార్డంతా కలిగదిరిగారు, పేషెంట్స్తో మాట్లాడారు, వాళ్ళ వివరాలు తెలుసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది వివరాలు తెలుసుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కూడా వారితో పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి మళ్ళీ ధృవ హాస్పిటల్ వెలుపలికి వచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.